ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల. వెల్కమ్ టు T5 న్యూస్. దిస్ ఇస్ రమేష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కార్మికుల హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నారని మాజీ శాసనసభ్యులు నరేందర్ విమర్శించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు చూస్తాము. కానీ కార్మిక వర్గానికి అనుభవిస్తున్నటువంటి కార్మిక రైతు దృష్టి పెట్టుకొని ఇక్కడ कार्मिकों पट्ल मोदी प्रभुत्व निर्लक्ष्य वाइट करे, कार्मिकों पट्ल बीजेपी निर्लक्ष्य वाइट करे, कार्मिकों पट्ल बीजेपी व्यतिरेक विधानालु पेंशन కార్మికుల ఐక్యత కార్మిక కోడ్లను రద్దు చేయాలి. 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలి. 4 కార్మిక కోడ్లను రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కార్మికులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు ప్రతిఘటించేందుకు కార్మిక లోకమంతా ఐక్యమై, కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యమై, ఈ సంఘం ఆ సంఘం అని కాకుండా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ ప్రధానమంత్రిగా ఈరోజు కార్మికుల మీద ఉక్కుపాదం మోపే క్రమంలో 4 కార్మిక కోడ్లను తీసుకురావడం జరిగింది. 29 చట్టాలను కాలరాసి 4 కార్మిక కోడ్లను దాంట్లో సారాంశం ఏంటంటే 8 గంటలన్నటువంటి పని సమయాన్ని 10 గంటలకు చేయడం, అదేవిధంగా కార్మిక సంఘాలు లేకుండా తీసివేయడము, కార్మికులకు జరిగిన అన్యాయాన్ని ఇక్కడ కూడా అడగకుండా సంఘాలను తీసేయడము, వాళ్ళ హక్కులను కాలరాయడము, అదేవిధంగా వారి యొక్క పని యొక్క విధానానికి పర్మినెంట్ రాకుండా వాళ్ళు టెంపరవరీగా
కమలాపూర్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు కమలాపూర్ బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్మిక వ్యతిరేక విధానాలు ఐక్యత నశించాలి మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు ఆధ్వర్యంలో కమలాపూర్ మండల కేంద్రంలో హమాలి గ్రామ పంచాయతీ కార్మికులు బిల్డింగ్ రంగం అన్ని రంగాలకు సంబంధించిన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి అని చెప్పి